సీసీ కెమెరాలను వితరణ చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కొల్లాపూర్, కొండూరు, చుక్కాయిపల్లి, కోడేర్, పెంటవెల్లి పోలీస్ సర్కిల్లో 100 సీసీ కెమెరాలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ హాజరయ్యారు. కొల్లాపూర్ సర్కిల్ పోలీస్ స్టేషన్లకు 5 లక్షల రూపాయల సీసీ కెమెరాలకు 5 లక్షల రూపాయల ఫర్నిచర్కు మంత్రి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా గంజాయి, మత్తు పదార్థాలపై పోలీసులు నిఘా పెంచాలని ఆయన తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణ నిరంతరం చేయాలని పోలీసులకు సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సీసీ కెమెరాలను వితరణ చేయాలని ఆయన అన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, సీసీ కెమెరాలు మూడో కన్ను మాదిరిగా పనిచేస్తాయని తెలిపారు. చుట్టుముట్టు గ్రామాలలో ఇక సీసీ కెమెరాలు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మొదటగా ఎస్పీ గాయక్వాడ్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నా. అట్లాగే కలెక్టర్ గారు మన బదావత్ నాయక్ గారికి, అట్లాగే ఆర్డీఓ బన్సీలాల్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర మిత్రులందరికీ ఈ శుభ సందర్భం అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఎస్పీ గారిని, పోలీస్ సిబ్బందిని, డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఇతర ఎస్ఐలు మొత్తాన్ని కూడా మీకు ప్రత్యేకంగా మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఈనాడు ఉన్నటువంటి సామాజిక రుగ్మతల సందర్భంగా ఇవి అవసరం కూడా చాలా ముఖ్యం కూడా. మరి అట్లాగే కూడా వారి సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను కూడా చెప్తా ఉన్నా, మనకైతే ఇప్పుడు డిఎంటీఏ ఫండ్స్ ఉంటాయి, మినరల్ డెవలప్మెంట్ సంబంధించి ఆ ఫండ్స్ను కూడా ఎక్కువ మొత్తంలో, ఒకటి విద్యకు, రెండవది ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఈ సీసీ కెమెరాస్ కూడా ఇప్పుడు ఎవరికైతే మనం సన్మానం చేసినో మా మిత్రులందరూ కూడా పేరు పేరున వాళ్ళు కూడా అభినందిస్తూ ఉన్నా. ఉన్నటువంటి ఇప్పుడు నాకు కొన్ని గైడ్లైన్స్ మార్చేది ఉంది, ఏదైతే ఏసీటీపీ సంబంధించి ఆ గైడ్లైన్స్ తొందరగా మాత్రం ఒక 5 lakhs నేను కలెక్టర్ గారికి నా నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి, వాటిని కూడా మీ సీసీ కెమెరాకి 5 లక్షల రూపాయలు వాటికి వినియోగించడానికి చేయండి. సమయం ఎక్కువ లేదు, ఎందుకంటే సింగోటంలో జాతరకు సంబంధించి కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఇక్కడికి రావడం చాలా నాకంటే సంతోషంగా ఉంది, నాకంటే ఎక్కువ చాలా మంది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక స్వేచ్ఛా వాతావరణంలో కూర్చోరు. ఒక సందర్భంలో దీనిలో వీళ్ళందరికీ ఎంట్రీ లేకుండే, చాలా మందికి ఎంట్రీ లేకుండా ఉండింది, ఒక భయానక వాతావరణం ఉండింది. సరే, ఏదేమైనా కూడా మొదటగా ఈ యొక్క సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఒకటి మరోసారి చెప్తా ఉన్నా, దయచేసి ఎవరు వచ్చినా కూడా పోలీస్ యంత్రాంగానికి, అంటే ఒక మాట గోచి బట్ట ఉన్నటువంటి వ్యక్తి వచ్చినా కూడా కుర్చీలేసి కూర్చోబెట్టి వాళ్ళు గౌరవించే కార్యక్రమం చేయండి. మనం టెక్నాలజీ ఎంత వాడుకుంటే అంతవరకు మనం క్రైమ్ తగ్గించుకోవచ్చు. ఆ టెక్నాలజీస్తో ఇంకా మన సొసైటీ బెటర్మెంట్ కోసం కూడా చేసుకోవచ్చు. సో అందులో భాగంగానే ఈవెన్ అన్ని ఆలోచించి అడ్వాన్స్డ్ కెమెరాస్, అంటే వైర్లెస్ కెమెరా, జస్ట్ కెమెరా పెట్టేసి రిసీవర్ ద్వారా తీసుకునేటట్టు ఇక్కడ కెమెరాస్ పెట్టడం జరిగింది. సో ఈ ఆలోచన వచ్చి ఇంతమందిని తీసుకొని ఈ కెమెరాస్ ఇన్స్టాల్ చేసిన ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అట్లానే ఇదే ఇనిషియేటివ్ లాగా మిగతా ప్లేసెస్ లో కూడా తీసుకొని ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో కూడా కెమెరాస్ ఉండేటట్టు చేయాలని కూడా వారిని కోరుకుంటున్నాను. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ముందుకొచ్చి ఒకరు 10-15 అట్లా కెమెరాస్ ఇచ్చి ముందుకొచ్చేసి కూడా ఇది చేశారు. దానివల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ 100 కెమెరాస్ పెట్టుకోగలిగాం మనం. ఇంకా ఎవరైనా మనం ఇంకా బెటర్గా మానిటర్ చేసుకోవాలి, బెటర్గా ఉండాలి అనుకుంటే ఇంకా ముందుకు వచ్చినా కూడా మనం అవి టేకప్ చేస్తుంటాము. ఆల్మోస్ట్ అన్ని నాగర్ కర్నూలు జిల్లాలో, అన్ని విలేజెస్లో, అన్ని మండలాల్లో కూడా కెమెరాలు ఉండేటట్టు మా సైడ్ నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మన గౌరవనీయులు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు మరియు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంతోష్ గారు, తర్వాత ఇక్కడ వచ్చిన అందరు ప్రజాప్రతినిధులు, మన పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మన కొల్లాపూర్ ప్రాంతంలో
ఈ అందరు ప్రజాప్రతినిధుల సహకారంతో జనరల్ పబ్లిక్ సహకారంతో ఈరోజు కొత్త 100 కెమెరాస్ పెట్టడం జరిగింది. సో ఈరోజు ఇది ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్. మీకు తెలుసు ఈ మోడర్న్ ఏజ్లో ఈ కెమెరాస్ ఇంత ఇంపార్టెంట్. మన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో యాక్సిడెంట్ కేసెస్, హిట్ అండ్ రన్ కేసెస్, దొంగతనం కేసెస్, స్నాచింగ్ కేసెస్, ఈ అన్ని రకరకాల క్రైమ్లో ఈ సీసీటీవీ కెమెరా చాలా ఇంపార్టెంట్. ఒక కెమెరా 100% పని చేస్తున్నారు. సో అదే ఉద్దేశంతో మన డిస్టిక్లో కూడా మేము ఒక కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేశాము. మన నాగర్ కర్నూలు డిస్టిక్లో అన్ని విలేజెస్లో కెమెరా కావాలి. అదే ఉద్దేశంతో ప్రతి ఎస్హెచ్ఓ, ప్రతి పోలీస్ స్టేషన్లో మేము ఇనిషియలీ 4 విలేజ్లో కెమెరా ఇన్స్టాల్ చేయండి, అదే టార్గెట్ పెట్టాము. ఇది కొల్లాపూర్లో ఈరోజు ఇది ఫస్ట్ ప్రోగ్రామ్, ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వేరే ప్రాంతంలో కూడా ఇది నెక్స్ట్ 1-2 monthsలో అన్ని ప్లేసెస్లో ఇది కెమెరా ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఈ కెమెరా అండ్ తర్వాత మన డిస్టిక్లో ఈ కొత్త సంవత్సరం కూడా ఈ కొన్ని కెమెరాతో పాటు వేరే టార్గెట్ కూడా పెట్టాము. అది డ్రగ్ నిర్మూలన కోసం మన ఆల్రెడీ 2 విలేజ్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మన ఒక నాగర్ కర్నూలు డిస్టిక్ పోలీస్ ఒక డ్రగ్ రహిత గ్రామం ప్రోగ్రామ్ కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేశాము. ప్రతి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ 2 విలేజ్ సెలెక్ట్ చేసి మోడల్ అది గ్రామంలో అన్ని మొత్తం డ్రగ్ నిర్మూలన కోసం కూడా మన ప్రయత్నం చేస్తున్నాము. రోడ్ యాక్సిడెంట్ తగ్గియాలి, దానికోసం కూడా ఈ సంవత్సరం కొన్ని టార్గెట్ పెట్టి యాజ్ కంపేర్ టు లాస్ట్ సంవత్సరం మన 25% రిడక్షన్ ఆఫ్ ఫ్యాటల్ యాక్సిడెంట్ కోసం మన పోలీస్ ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాము. సో రకరకాలుగా ఇనిషియేటివ్ మన నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్గా మన మంత్రి గారు తర్వాత అందరు ప్రజాప్రతినిధులు మన పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా సహకారం చేస్తున్నారు. మంత్రి గారు ప్రతి టైంలో చెప్తూ ఉన్నారు కి మన సొసైటీ బెటర్మెంట్ కోసం, మన సమాజ అభివృద్ధి కోసం, మన సామాజిక న్యాయం కోసం మన పని చేయాలి. సో ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్తో కలిసి ఈ సమాజ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా ట్రై చేస్తాము. అందరికీ ధన్యవాదాలు.